ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. గరియాబంద్ జిల్లా మణిపూర్ పిఎస్ పరిధిలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గుడ్డు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. గుడ్ మార్నింగ్ సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ గరియాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. సంచలన విషయం ఏంటంటే ఇందులో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, ఒక స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నట్టు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. ఒకటి సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ పేరు బయటకు వస్తా ఉంది. దాంతో పాటు స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి గుడ్డు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. దీంతో పాటే ఇంకొక టాప్ మోస్ట్ లీడర్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. చలపతి, ఏఓబి ఆంధ్ర ఒడిశా బార్డర్ కి సంబంధించినటువంటి చీఫ్, మావోయిస్ట్ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో చలపతిని కూడా ఈ ఎన్కౌంటర్ లో మట్టు పెట్టినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. అతనికి సంబంధించినటువంటి ఫోటోను కన్ఫర్మ్ చేశారు. అట్లాగే మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ సంబంధించిన భద్రతా వర్గాల చీఫ్ ప్రకటించారు. ఇంకా ఎన్కౌంటర్ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కొనసాగుతుందని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ మృతుల సంఖ్యను మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉండటం అనేది ఈ మధ్య కాలంలో ఇది రెండో ఇష్యూ. నిన్న పుజారి కాంకేర్ దగ్గర కూడా దామోదర్ ఉన్నట్టుగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ దామోదర్ కూడా హతమైనట్టుగా భద్రతా దళాలు ప్రకటించాయి. ఆ తర్వాత ఆయన చనిపోయాడా లేడా అనేటువంటి మీమాంస మధ్య సేఫ్ గానే ఉన్నాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏఓబి చీఫ్ కూడా చనిపోయినట్టు భద్రతా బలగాలు చెప్తున్నాయి. అతను చలపతికి సంబంధించినటువంటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని ఫోటోను కూడా అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇదంతా చూస్తే మొత్తంగా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ని కూడా జరగబడుతున్నాడు. ఆంధ్ర ఒడిశాకు సంబంధించినటువంటి బార్డర్ ని కూడా భద్రతా బలగాలు జరగబట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కగార్ ఆపరేషన్ లో భాగంగా చేస్తున్నటువంటి 2026 మార్చి 31 డెడ్ లైన్ ని చేరుకునేలాగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఇవి మరింత ఉధృతం చేస్తామని ఇప్పటికే భద్రతా బలగాలు ప్రకటించి ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొదట 12 మంది చనిపోయారని చెప్పారు. ఇప్పుడు 14 మంది అని చెప్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉందని కూడా చెప్తున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా మావోయిస్ట్ పార్టీకి జరుగుతున్నటువంటి తీరని లోటుగా చెప్పొచ్చు, పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. ఒక్కొక్క ఎన్కౌంటర్ లో 12, 14, 15 మంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను, జవాన్లను ఆ పార్టీ కోల్పోతా ఉంది. మొత్తంగా ఉనికికే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులలో అన్ని వైపుల నుంచి కూడా మావోయిస్ట్ పార్టీని భద్రతా బలగాలు చుట్టుముట్టి ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నాయి. చూడాలి మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఎట్లా ఉంటుంది. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందంటున్నారు. ప్రస్తుతం అయితే 14 బాడీలను రికవరీ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇంకా కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుందని సమాచారం ఉన్నది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.